మన ధ్యాన భాగముగా పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము, పరిశుద్ధ గ్రంథాలు తెరచి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం. రెండవ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదివితే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో సమూయేలును గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. రాత్రికాల సమయంలో మనము సంఘము ఏ రీతిగా దేవునిలో ఎదగాలో, దేవునిలో సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉండాలో, ఆధ్యాత్మికంగా దేవునిలో ఏ రీతిగా ఉండాలో అనే విషయాలు పౌలు గారి ద్వారా మనము అనేక విషయాలు రాత్రికాల సమయంలో తెలుసుకున్నాం. మరి ఈ సమయంలో ఆ ఎదుగుదల ఏ రీతిగా మనము ఎదగాలి, దేవునిలో ఎవరు ఏ రీతిగా దేవునిలో ఎదిగారు, ఎవరు దేవునిలో ఏ రీతిగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడిన మాట, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. ఎవరు ఈ సమూయేలు? వాగ్దానము ద్వారా పుట్టినవాడు. ఇతని తల్లి పేరు హన్నా. ఆమెకి సంతానం లేకపోతే ఎన్నో సంవత్సరాలు మరి బాధపడింది. ఒకానొక దినాన్న దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర కృప పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆవిడ ఒక వాగ్దానం చేసింది, నీ దాసురాలనైనా నా ప్రార్థన ఆలకించి నీ దాసురాలనైనా నాకు మగబిడ్డనిస్తే వాడు బ్రతుకు కాలమంతా నీ కొరకు నేను వానిని ప్రతిష్ఠిస్తాను అని ఆమె వాగ్దానము చేసుకుంది. నీకు బ్రతుకు కాలమంతా నేను వానిని నీకు ప్రతిష్ఠిస్తాను అని దేవునితో వాగ్దానం చేసుకుంది. కనుక దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమెకి కుమారుడు పుట్టాడు. ఆమె పిల్లల్ని క్రమపరచండి. ఆమెకి కుమారుడు పుట్టాడు. ఆమె 3 సంవత్సరాలు తన దగ్గర ఉంచుకుందంట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు తన దగ్గర ఉంచుకుంది. పాలు విడిచిన తరువాత తీసుకొచ్చి, ఆమె వాగ్దానం చేసిన ప్రకారంగా పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి ఆవిడ దేవునికి ప్రతిష్ఠించింది. అంటే దేవుని మందిరములో యాజకునికి పరిచర్య చేయడానికి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో అతన్ని ప్రతిష్ఠించి ఆమె వెళ్ళిపోయిందంట. నేను అనుకుంటాను, అసలు 3 సంవత్సరాల బాలుడు ఏం పరిచర్య చేస్తాడు? ఏం పరిచర్య చేస్తాడు? చేయలేడు. కానీ అక్కడ ఆ 3 సంవత్సరాల పిల్లోడికి తల్లి మీద మమకారం ఉండదా? తల్లి మీద మనేద ఉండదా? ఉంటుంది. చూడండి, హన్నా ఎంత సమర్పణ గలదో. లేక పుట్టాడు. 3 సంవత్సరాలు పాలిచ్చింది ఆవిడ. పాలిచ్చిన తర్వాత, అతను పాలు విడిచిన తర్వాత దేవునితో చేసుకున్న వాగ్దానం ఆమె గుర్తుకొచ్చింది. దేవునితో చేసిన ఆ వాగ్దానము
ప్రకారంగా అతనిని దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చి వదిలిపెట్టేసింది. అంటే దేవుని కొరకు తన బిడ్డ మీద ఉన్న ప్రేమను ఆమె చంపుకుంది. పూర్వకాలంలో మన పితరులు, ప్రవక్తలు కానీ, న్యాయాధిపతులు కానీ, రాజులు కానీ, భక్తులు కానీ, వారెంత దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండేవారో, దేవుని కొరకు సమర్పణ చేసుకున్నారు. వారు దేవునితో ఒక ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని తూచా తప్పనిసరిగా నెరవేర్చేవారంట. అందుకనే దేవుని కార్యాలు కూడా వారి జీవితాల్లో ఆ రీతిగా జరిగినాయి. దేవుని అద్భుతాలు వారి జీవితంలో ఆ రీతిగా జరిగినాయి. ఆ కాలములో దేవుడు స్పష్టంగా వారితో నేరుగా మాట్లాడేవారంట. కారణం ఏంటి? వారు దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని వారి జీవితాలను త్యాగం చేశారు. హన్నా ఆమె జీవితాన్ని త్యాగం చేసింది. ఆ కన్న ప్రేమను ప్రియులారా త్యాగం చేసింది. అయితే మరి 3 సంవత్సరాల బాలుడు ఏం చేస్తున్నాడంట? అక్కడ మందిరంలో ఉన్న ఏలీ దగ్గర పరిచర్య చేస్తున్నాడంట. ఏలీ దగ్గర పరిచర్య చేస్తున్నాడు. అసలు నేను అనుకుంటాను, అసలు తల్లి ప్రేమ ఎలా మర్చిపోయాడో. 3 సంవత్సరాల పిల్లోడంటే తల్లి లేకుండా ఉండలేడు కదా, ఎలా మర్చిపోయాడో. నిజమే ప్రియులారా, దేవుని కృప ఆ రీతిగా సమూయేలును ఆవరించింది. మన త్యాగాన్ని బట్టే ప్రతిదీ ఉంటుందండి. దేవుని కొరకు మన సమయాన్ని వెచ్చించాలి. దేవుని కొరకు మన కుటుంబాన్ని త్యాగం చేయాలి. దేవుని కొరకు మన జీవితాలను త్యాగం చేయాలి. దేవుని కొరకు మన ఆస్తులను త్యాగం చేయాలి. దేవుని కొరకు ప్రియులారా మనకున్న విధి విధానాలను ప్రియులారా త్యాగం చేయాలి. దేవుని యొక్క దివ్యమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం దేవుని కొరకు త్యాగధనులంగా ఉండాలి. అయితే అక్కడ దినదినము అతడు దేవుని మందిరములో సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. చిన్న పిల్లాడు. కానీ ఏలీకి కూడా 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల పేర్లు ఏంటాయంటే హోప్ని, ఫీనేహాసు. వీరిద్దరు పిల్లరా చాలా చెడ్డ హృదయం కలిగిన వారంట. తండ్రి నడిచిన మార్గములో వారు నడవలేదు. వారి ఆలోచనలన్నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వారు ప్రియులారా దేవుని సన్నిధిలో చాలా అపవిత్రులుగా ప్రియులారా వారు నడుచుకున్నారట. దైవజనుని యొక్క పిల్లలు ప్రియులారా ఎలా ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు ఈ లోకములో ప్రియులారా దేవుని కొరకు ముందుకు సాగేవారుగా ఉండాలి. అలా కాకుండా వారు ఏం చేశారంట? తండ్రికి చాలా వ్యతిరేకంగా వారు జీవించారు. దేవుని యొక్క సమయాన్ని వారు ఏం చేశారట? దేవుని కొరకు ప్రియులారా వారు త్యాగం చేశారు. ఈ పగటికాల సమయంలో ఆ ఏలీ కుమారులు దేవునికి వ్యతిరేకంగా ఉన్న కారణాన దేవుని దృష్టి ఎవరి మీదకి వచ్చిందంటే సమూయేలు మీదకి వచ్చింది. ఆ బాల్య దశలో ఉన్నప్పుడే సమూయేలుతో దేవుడు మాట్లాడాడట. సమూయేలు సమూయేలు అని పిలవడం అతడు విన్నాడు ఒక రాత్రి. ఆ చిన్న వయసులోనే చూడండి ఎంత మెళుకువ కలిగి ఉన్నాడో. మొదటిసారి దేవుడు పిలిచినప్పుడు అతడు ఏం చేశాడట? ఏలీ దగ్గరకు వచ్చాడంట. అయ్యా, మీరు నన్ను పిలిచారు, నేను వచ్చి ఉన్నాను, చెప్పండి, సెలవివ్వండి అన్నాడంట. ఆ వృద్ధుడైన ఏలీ దైవజనుడు యాజకుడు ఏం చేశాడంట? నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకోమన్నాడంట. మళ్ళీ రెండవసారి దేవుడు సమూయేలును పిలిచాడు. ఆ చిన్న వయసులో దేవుడు, సర్వశక్తుడైన దేవుడు
అతనితో మాట్లాడడం, అతను ఎంత భాగ్యవంతుడయ్యాడండి, ఎంత అదృష్టవంతుడయ్యాడు. చిన్న వయసులోనే ప్రియులారా దేవుని యొక్క స్వరాన్ని అతడు విన్నాడు. మరలా వెళ్ళి ఏలీతో, మీరు నన్ను పిలిచితిరి, నేను వచ్చాను, సెలవిమ్మన్నాడు. మరలా నేను పిలవలేదు, వెళ్ళి పడుకోమన్నాడు. ఏలీకి అర్థమైంది, ఓహో ఇతనితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అనుకుంటా. సరే చెప్పాడు, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని చెప్పి ఆ మాటను అడుగు, ఆ మాట బదులియ్యి అని చెప్పాడట. సరే మరలా సమయాలు వచ్చి పడుకున్నాడు. మరలా దేవుడు మాట్లాడాడు, పిలిచాడు. సమయాలని పిలవగానే అతను ఏమన్నాడట, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని దేవునితో మాట్లాడాడు. దేవుడంట చిన్న వయసులో సమయాలతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అక్కడ? ఇశ్రాయేలులో జీవితంలో జరగబోతున్న పరిస్థితుల గురించి, వారికి జరగబోతున్న నష్టాన్ని గురించి, శత్రువులు వారి మీదకు వచ్చి వారి మీద యుద్ధము చేయుట విధానాన్ని గురించి, మందసము పట్టబడుట విధానం గురించి దేవుడు అనేకమైన విషయాలు ప్రియులారా రాత్రి సమయాలతో మాట్లాడారు. వాస్తవానికి ఏలీ కుమారులు ఆ ధన్యత పొందుకోవాలి, కానీ ఆ ధన్యత వారు పొందుకోలేదు. ఎందుకని? వారు దేవునికి వ్యతిరేకమైన కారణాన్న, దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా వారు ఏం చేశారంట, దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రియులారా అనుకూలంగా లేని కారణాన్న దేవుడు వారితో ప్రియులారా మాట్లాడలేదు. అందుకనే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, ఏలీ కుమారులను దేవుడు తిరస్కరించాడు. మరి ఎవరితో దేవుడు మాట్లాడాడు? సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలును దేవుడు దర్శించాడు. ఇశ్రాయేలులకు జరుగుతున్న పరిస్థితుల గురించి ఆ రాత్రి ప్రియులారా అతను చెప్పటం జరిగింది, దేవుడు చెప్పటం జరిగింది. కనుక తెల్లారి లేచాడు. యాజకుడైన ప్రియులారా ఏలీ, నువ్వేం దేవుడు నీకేం మాట్లాడాడో, నీతో ఏం మాట్లాడాడో అవన్నీ నాతో తెలియచేయమని చెప్పాడు. ఒక్కడు కూడా నువ్వు మిగుల్చుకోకూడదు, ఒక్కడు కూడా నీవు దాయకూడదని చెప్పినప్పుడు సమూయేలు వాటన్నిటిని ప్రియులారా ఎవరితో చెప్పాడంట? ఏలీతో చెప్పాడంట. ఇశ్రాయేలులకు జరుగుతున్న పరిస్థితులు అంత చిన్న వయసులోనే అంత గొప్ప స్థాయికి ఆధ్యాత్మికంగా సమూయేలు ఎదిగాడు. మరి మనం కూడా ఏం కోరుకోవాలి? మన పిల్లలు దేవుని సన్నిధిలో ఆ రీతిగా ఎదగాలని కోరుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పిల్లల్ని ఏం చేయాలంట? చక్కగా మన దగ్గరే కూర్చోబెట్టుకోవాలి, వారిని వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే వారికి తెలియదు, ఏం చేస్తారు వాళ్ళు? అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు. అందుకని పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చక్కగా ఉంటే, అది అలవాటు చేస్తే ఇక ఆ పిల్లలు లేవరు నీ దగ్గర నుంచి. వాళ్ళే ఆడుకుంటారులే, మందిరంలో మన ఇంట్లో ఆడుకున్నట్టు ఆడుకుంటారులే అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుతారు. నీ ధ్యాస వాక్యం మీద ఉండదు. వారు తిరుగుతూ ఉన్నప్పుడు ఇతర చూపులన్నీ పిల్లల మీదే ఉంటాయి. అవునా? మన పిల్లల్ని ఏం చేయాలంట? చక్కగా కూర్చోబెట్టాలి దేవుని సన్నిధిలో. అవునా కాదా? మనం ఏం చేస్తాం? పిల్లల్ని వదిలేస్తాం. మరి ఈవిడేం చేసింది? 3 సంవత్సరాల ప్రాయములోనే దేవుని మందిరంలోనికి తీసుకుని వెళ్ళింది. అతను చిన్న వయసులోనే పిల్లల దేవుడు అతనితో మాట్లాడాడు. అందుకని మనం దేవునికి సమయం ఇవ్వాలి, వాక్యాన్ని వినాలి. ఎందుకు వచ్చాం? దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం. అటు ఇటు చూడటానికి కాదు, అల్లరి చిల్లరగా ఉండడానికి కాదు. దేవుని మందిరంలో పిల్లలు మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన పిల్లలను కూడా ఏం చేయాలి? చక్కగా కూర్చోబెట్టుకోవాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఏ రీతిగా చిన్న వయసులో క్రమంగా పిల్లరా ఈ సమయాలు ఎదిగాడో మన పిల్లలు కూడా ఆ రీతిగా పిల్లల దేవుల్లో ఎదగాలని మనం కోరుకోవాలంట. ఈ తల్లి ఎంత ధన్యురాలైంది. సర్వశక్తుడైన దేవుడు అతనితో మాట్లాడాడు. ఇప్పుడు ప్రియులారా మనము 26వ వచనం మనం చదివితే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు
యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నవారు ఎదుగుతారంట? దేవునిలో ఉన్నవారు ఎదుగుతారు. ఎదుగుదల అనేది అది ఆశీర్వాదకరమైనది. పుట్టిన బిడ్డ ఎదగాలి. ఆడు ఎదగకుండా అట్లాగే ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? మరుగుజ్జుతనం అంటారు. కానీ ఎదుగుతున్నాడు అనుకోండి, అవయవాలన్నీ పిల్లల చక్కగా ఎదుగుతున్నాయి అనుకోండి, వయసు వచ్చినప్పుడు అతను ఎంత చక్కగా ఉంటాడు. ఎదుగుదల లేనివాడు ఎలా ఉంటాడు? ఎదిగేవాడు ఎలా ఉంటాడు? అందుకని పిల్లరా, మనము మన పిల్లలము దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఎదగాలంట. సమూయేలు పిల్లరా ఎదుగుతూ ఉన్నాడు, దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు, దేవుని వాక్యములో ఎదుగుతూ ఉన్నాడు, దేవునితో మాట్లాడే విషయంలో ఎదుగుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో ఎదుగుతూ ఉన్నాడు. ఎవరి దయందు? ఒకటి దేవుని దయందును, రెండవదిగా మనుషుల దయందును అతడు ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మన పిల్లలు లోకానుసారంగా తిరుగుతూ ఉంటే, లోక అలవాట్లలో పిల్లల పడిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? మా పార్క్ ఉంది, ఆ పార్క్ దగ్గర ఉంటారు కుర్రోళ్ళు. నేను అప్పుడప్పుడు నైట్ కొంచెం భోంచేసి అటు ఇటు వాకింగ్ చేద్దానికి వెళ్తా ఆ పార్క్ దగ్గరికి. వెళ్ళినప్పుడు అసలు ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి. ఇంచుమించు 12-1 గంట వరకు అక్కడే కూర్చుంటారు కుర్రోళ్ళండి. దగ్గర 17, 18, 20 లోపు సంవత్సరాల 21 సంవత్సరం 22 సంవత్సరాల లోపోళ్ళు ఎంత భయంకరంగా పిల్లరా తయారైపోయారో. అని లేనిపోయిన అలవాట్లన్నీ, చెడ్డ అలవాట్లన్నీ, దురలవాట్లు ఏమండి వారిని పిల్లరా పట్టి పీడిస్తా ఉన్నాయి. కొట్టుకోవటం, తిట్టుకోవడం, త్రాగటం, అక్కడే రకరకాలుగా జీవించడం. అది ఆశీర్వాదకరమైన జీవితం అంటే కానే కాదు. అందుకని మన పిల్లలు ఎలా ఉండాలట? దేవునిలో ఎదగాలి. ఎవరి దయందును? దేవుని దయందును. రెండవది మనుషుల దయందును. ఎదిగిన వాడు ఎలా ఉంటాడు? ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఎదిగిన వారు ఎలా ఉంటారు? మేలుకరంగా ఉంటారు. ఎదిగిన వారు ఎలా ఉంటారు? గొప్పవారుగా ఉంటారు. ఏమండి ఈ సమూయేలును దేవుడు పిల్లరా ఏం చేశాడట? గొప్పగా పిల్లరా ఎదుగుదల చేశాడంట. ఆ ఎదుగుదల దేనికి కారణమైందంటే అతడు పిల్లరా రాజులను అభిషేకించేవాడుగా అతడు పిల్లర నిలబడ్డాడు. రాజులను అభిషేకించేవాడుగా దేవుడు అతన్ని తయారు చేశాడు. రాజులను అభిషేకించడం అంటే మాటల, రాజునకు పట్టాభిషేకం చేయడం అంటే మాటల కాదు. ఎంత యోగ్యత ఉండాలి, దానికి ఎంత అర్హత ఉండాలి, ఎంత యోగ్యత, ఎంత అర్హత ఉండాలి. ఇతగాడు పిల్లరా ఏం చేశాడంటండి? రాజులను అభిషేకించేవాడుగా ఇతడు పిల్లర నిలబడ్డాడు. ఆ రీతిగా దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. రాజులు నమస్కారం చేసేవాళ్ళు అంటండి. ఎవరికి? ప్రవక్త అయిన సమూయేలుకు. అందుకని ప్రార్థించేవారు ప్రవక్తలు అవుతారు. దేవునిలో ఉన్నవారు, దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదిగేవారు గొప్పవారు అవుతారు. వారిని దేవుడు పిల్లరా అనేక మంది దృష్టిలోనికి దేవుడు వారిని తీసుకుని వెళతాడంట. అనేక మంది దృష్టిలోనికి దేవుడు వారిని తీసుకుని వెళతాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో పిల్లరా మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలట? ఎదుగుదల కలిగిన వారంగా మనం దేవునిలో ఉండాలి. దినదినము మనం ఎదగాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదకరంగా పిల్లర మనం ఉండాలి. ఇతడు ఒకటి దేవుని దయందును, రెండవది మనుషుల దయందును అతడు పిల్లరా ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అతడు దినదినము వర్ధిల్లుతూ ఉన్నాడు. అందుకని సంఘమై ఉన్న మనము ఆధ్యాత్మికంగా మనము ఎదగాలి. ఏవండి ప్రార్థనలో ఎదగాలి, ఆత్మీయ స్థితిలో పిల్లర మనం ఎదగాలి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఎదగాలి. ఎదిగిన వారు మేలుకరంగా ఉంటారు, ఎదిగిన వారు గొప్పగా ఉంటారు,
ఎదిగిన వారు ఏం చేస్తారంట, గొప్ప ప్రియులారా ఆశీర్వచనాలను పొందుకునేవారుగా ఉంటారు. తర్వాత ఇతడు వివాహం చేసుకున్న తర్వాత ఇతనికి పిల్లలు పుట్టారు సమూయేలుకు. అంతేకాదు వారి తల్లిగారికి దేవునికి సమర్పించింది గనక హన్నా మరలా దేవుడు ఆమెకి పిల్లల్నిచ్చాడంట. మరలా దేవుడు ఆమెకి పిల్లల్నిచ్చాడు. వారి అన్నలందరిలో ప్రియులారా సమూయేలును దేవుడు ఏం చేశాడంటండి, ఎదుగుదల చేశాడు, వర్ధిల్లింపజేశాడు. ఇశ్రాయేలులో గొప్ప ప్రవక్తగా ప్రియులారా అతడు మార్చబడ్డాడు. ప్రవక్త అంటే ఎవరో నేను చెప్పాను మొన్న. దేవుని విషయాలు ప్రజలకును, ప్రజల విషయాలు దేవునికి చెప్పేవారుగా ఉంటారు ప్రవక్తలంటే. ప్రవక్తలతో దేవుడు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే మన కుటుంబం ఆ రీతిగా దేవునిలో ఉండాలి, మన పిల్లలు ఆ రీతిగా దేవునిలో ఉండాలి, మన జీవితాలు ఆ రీతిగా దేవునిలో ఉండాలి. ఎదుగుదల కలిగిన వారంగా దేవుని సన్నిధిలో వర్ధిల్లే వారంగా మనము ఉండాలి. ఎలా ఉంటే ఎదుగుతామంట? రెండవదిగా ప్రియులారా మనం చూస్తే కీర్తనకారుడు వ్రాస్తున్న మాటలో 92వ కీర్తనలో వ్రాయబడిన మాట చూడండి. 92వ కీర్తన. ఆ పిల్లని కూర్చోబెట్టండి నాన్న, కూర్చోబెట్టండి, వదలబాకండి, కూర్చోబెట్టరా, కూర్చోబెట్టు. 92వ కీర్తన మనము చదివితే 12వ వచనాన్ని ఒకసారి చదవండి. 92వ కీర్తన. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఎవరు ఎదుగుతారు అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతులు ఎవరంట? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఏమేస్తారంట? మొవ్వ వేస్తారంట. ఎదిగేవారు ఎవరు అంటే నీతిమంతులు. మరి మీరు అనొచ్చు, అనీతిమంతులుగా ఉన్నవారు కూడా ఎదుగుతున్నారు కదా. లోకములో ఎంతోమంది అనీతిమంతులు ఉన్నారు, దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు, వారు అన్ని విషయాల్లో ఎదుగుతున్నారు కదా అని ప్రియులారా మనం అనుకోవచ్చు. అది వేరు, ఇది వేరు. ఇది ఆత్మ సంబంధమైన జీవితం, ఇది వాక్య సంబంధమైన జీవితం, ఇది భక్తి జీవితం. అంటే ప్రియులారా భక్తిలో ప్రియులారా ఎదిగేవారు ఎలా ఉంటారట? ఖర్జూర వృక్షం వలె వారు ఏం చేస్తారంటండి? మొవ్వ వేస్తారు. నిజమే ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనకు కావాలి. ఎవరు ఎదిగేది అంటే నీతిమంతులు. మరి వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తుంది కదా. మరి నీతిమంతుడు ఒక మనుషుడు ఎలా కాగలడు? యోహాను పత్రిక 1వ పత్రిక మొదటి పత్రిక 1:7 ప్రకారంగా ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ఏ రక్తమంట? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడతారో వారు నీతిమంతులుగా ఉంటారు. ఆ నీతిమంతులు ఎలా ఉంటారట? 92 కీర్తన ప్రియులారా 12 ప్రకారంగా మనం చూస్తే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తూ ఉంటారు. ఖర్జూర వృక్షానికి సావు అనేది ఉండదంటండి. అది ఎప్పుడు ప్రియులారా మొవ్వ వేస్తూనే ఉంటుందంట. తాడి చెట్టు కూడా ఏం చేస్తాయి? ఎప్పుడు మొవ్వ వేస్తూనే ఉంటుంది. లెబానోను ప్రియులారా వృక్షం ఎప్పుడు మొవ్వ వేస్తూనే ఉంటుంది. సహజంగా తాడి చెట్లకు కానీ
ఈ కొబ్బరి చెట్లకు కానీ ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి, దేవదారు వృక్షాలకు కానీ తెగుళ్ళు పెద్దగా రావు. కారణం ఏంటయ్యా అంటే అవి ఎప్పుడు మవ్వు వేస్తూనే ఉంటాయి. తాడి చెట్టు గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది, నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవని పిల్లల పరమగీతంలో వ్రాయబడింది. తాడి చెట్టు తిన్నగా ఉంటుంది. కొన్ని చెట్లు మనం చూస్తే తిన్నగా ఉంటుంది. తాడి చెట్టు గురించి ఎందుకు చెప్పబడింది దేవుని వాక్యంలో? తాడి చెట్టు మనిషికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందంట. ఖర్జూర వృక్షము మనిషికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమందిని చెట్లతో దేవుడు పోల్చాడు. ఏమండి, కొంతమందిని చెట్లతో దేవుడు పోల్చాడు. కానీ నీతిమంతులను ఏ చెట్టుగా పోల్చాడు? ఖర్జూర వృక్షం వలె పోల్చాడు. ఖర్జూర వృక్షము ఏ రీతిగా మవ్వవేస్తుందో ఆ రీతిగా నీతిమంతుడు దినదినము ఎదుగుతూ ఉంటాడు. ఎదుగుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారంట ఎదుగుతారంటండి. లెబానోను వృక్షం అది యెరూషలేములో పిల్లరా మరి ఎక్కువగా ఉంది అంటండి. ఆ లెబానోను వృక్షం వలె వాళ్ళు ఏం చేస్తారంటండి, దేవుని సన్నిధిలో దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారంట. ఎదుగుదల సంఘానికి కావాలి. ఏవండి, ఎదుగుదల సంఘానికి కావాలి. నీకు నాకు ఆత్మ సంబంధమైన ఎదుగుదల కావాలి. దేవునిలో పిల్లర మనం ఎదగాలి. ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలి. ఎదుగుదల కలిగిన వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నీవు ఎదుగుతావో నీవు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఎదిగింపజేస్తాడు. ఆర్థికంగా నువ్వు ఎదుగుతావు, ఆరోగ్యంగా నువ్వు ఎదుగుతావు. ఏవండి, అన్ని విధాల కుటుంబ పరంగా కూడా పిల్లరా నువ్వు ఎదుగుతావు. ఎప్పుడు అంటే దేవునిలో నువ్వు ఎదుగుదల కలిగి ఉన్నప్పుడు. అందుకని గాయు గురించి ఉత్తరాన్ని వ్రాస్తూ యోహాను ఏమన్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో ఏం చేయాలంట? వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నాను. ఎవరు ఎదుగుతారు, ఎవరు వర్ధిల్లుతారు అంటే సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక నీ సత్య ప్రవర్తన గురించి సహోదరులు సాక్ష్యము చెప్పగా విని నేను ఎంతో సంతోషించాను. గాయు ఎలా నడిచాడంట? దేవునిలో సత్యమును అనుసరించి నడిచాడంట. దేవుని సంఘమయ్యున్న మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి. వాక్య సత్యమును అనుసరించి మనం నడుచుకోవాలి. అసత్యములో మనం నడవకూడదు. అవివేకంగా మనం జీవించకూడదు. అనాలోచనగా పిల్లలు మనం దేవునిలో ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో వాక్య సత్యాన్ని అనుసరించి పిల్లల మనం దేవుని సన్నిధిలో మనం నడుచుకోవాలంట. వాక్య సత్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. వాక్యాన్ని అనుసరించి ఎవరైతే పిల్లరా దేవుని సన్నిధిలో నడుస్తారో వారు దినదినము దేవునిలో ఎదుగుతారు. ఎందుకంటే వాక్యము అభివృద్ధి పదములో పిల్లర మనల్ని నడిపిస్తుంటండి. అందుకని దావీదేమన్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. ఇంకో మాట చెప్పాడు, నీ వాక్యమే నాకు జీవనాధారం అని చెప్పాడు. దేవుని వాక్యము మనిషికి జీవనాధారము. దేవుని వాక్యము మనిషిని జీవింపజేసేది. దేవుని వాక్యము మనిషిని వెలిగింపజేసేది. దేవుని వాక్యము అన్ని విధాల పిల్లల మనిషిని ఎదుగుదలలోనికి తీసుకొస్తంటండి. అందుకనే దేవుని సన్నిధిలో పిల్లరా మనము నీతిమంతులంగా ఉండి దినదినము ఎదిగే వారంగా మనం ఉండాలి. జారిపోయే వారంగా మనం ఉండకూడదు. వెనకంజ వేసే వారంగా మనం ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథములో దేమా అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ యవనస్తుని గురించి పౌలు గారు వ్రాస్తూ తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమన్నాడంట? దేమా యెహోలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఎవరితో ఉన్నాడు? దైవజనునితో ఉన్నాడు.
వాక్యముతో ఉన్నాడు, సహవాసములో ఉన్నాడు, దేవుని సంఘములో ఉన్న ప్రియులారా, అతగాడు ఏం చేశాడట? లోకాన్ని స్నేహించాడంట. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక్క వారం నువ్వు ప్రార్థన మానేసావనుకో, రెండో వారం కూడా ఏదో ఒకటి ఆటంకం వచ్చేస్తుంది, మూడో వారం ఏదో ఒకటి ఆటంకం వచ్చేస్తుంది. అట్లా 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 అపవాది ఏం చేస్తాడు? మనల్ని దేవునికి ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. అపవాది దేవునికి దూరం చేస్తాడు. ఇక దేవునితో సరైన సంబంధం ఉండదు వారికి. ప్రార్థనకు వెళదామంటే ఏదో ఒకటి ఆటంకం, అభ్యంతరం, ఏవండి, బద్ధకం, సోమరితనం. ఈ రీతిగా ప్రియులారా అవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకని దేవునిలో ఉన్నవారు ధన్యులా? దేవునికి, దేవుని సంఘానికి, సహవాసానికి దూరం అయిపోయిన వారు ధన్యులా? దేవునిలో ఉన్నవారు ధన్యులు. దేవునిలో ఉన్నవారు ధన్యులు. దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నవారు ధన్యులు. దేవునిలో అంటు కట్టబడిన వారు ధన్యులు. దేవుని వాక్య ప్రకారంగా పిల్లలు నడిచేవారు ధన్యులు. వారు దినదినము 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 దేవునిలో ఏం చేస్తారంట? ఎదుగుతూ ఉంటారట. వారు ఫలిస్తూ ఉంటారు, ఫలభరితంగా ఉంటారు. అందుకనే దేవునికి మనం దూరం అయిపోకూడదు. వాక్యం ఏం చెప్తుంది? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం అంటే అర్థం ఏంటి? నరకము నుండి తప్పించబడలేం, పాతాళము నుండి తప్పించబడలేం, మరణము నుండి మనం తప్పించబడలేం. ఏమండి, మనకొచ్చే ప్రతి విధమైన కీడు నుండి మనం తప్పించబడలేం. దేవునిలో ఉండాలి. కీడులో నుండి నీవు తొలగాలి అంటే, నరకము నుండి నువ్వు తప్పించబడాలంటే, ఏమండి, ప్రతి విధమైన దుష్టత్వము నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఎక్కడుండాలి? ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. అందుకని చక్కటి పాట కూడా ఉంది కదా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి. చప్పట్లు కొడుతూ అందరం పాడదాం. ఆశయ్యా చిన్న నీతో నేను నడువాలని, నీతో కలిసి నడువాలేక నేను ఈ లోకయాత్రలో బహుబల నైతినయ్యా. నడువాలేక నేను ఈ లోకయాత్రలో బహుబల నైతినయ్యా. నా చేయి పాటి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి నీతో నన్ను నడిపించు నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని ఆశయ్యా చిన్న శయ్యా. ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్యా చిన్న. ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా చిన్న. మనకు కూడా ఏ ఆశ ఉండాలంట? దేవునితో కలిసి నడవాలి,
దేవుని కొరకు జీవించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆశ మనకు ఉండాలంట. ఆశ ఉండాలి, దేవుని మీద ఆశ ఉండాలి. ఆశ ఉంటే ఆయనతో మనము కలిసి నడవగలం. ఆయన మన చేయి పట్టుకుంటారు, ఆయన నిన్ను నడిపిస్తారు. కుడి ఎడమలకు తొలగకుండా ప్రియులారా ఆయన నిన్ను నడిపిస్తూ ఆయన సన్నిధిలో దేవుడు నిన్ను ఎదిగింపజేస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. అన్ని విధాల ప్రియులారా దేవుడు నిన్ను మేలుకరంగా ప్రియులారా చేస్తాడు. అందుకనే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఏం చేస్తారంట? మొవ్వవేస్తారు. లెబానోను వృక్షం వలె వారు ఏం చేస్తారంట? దినదినము వారు ఎదుగుతూ ఉంటారు. దేవునిలో ఎదుగుదల, నీ ఎదుగుదలను ఆయన కోరుకుంటున్నాడు. సంఘము ఎదగాలి, ఎదుగుదలను కోరుకుంటున్నాడు ఆయన. అందుకని రాత్రి చెప్పిన ప్రకారంగా పౌలు గారు సంఘము ఎదగాలని కోరుకున్నాడు, జ్ఞానము కలిగి ఉండాలని కోరుకున్నాడు, ఆత్మానుసారంగా నడవాలని కోరుకున్నాడు. ప్రియులారా ప్రభువు కూడా అదే కోరుకుంటున్నాడు. మనము ప్రియులారా అన్ని విషయాల్లో జ్ఞానము కలిగి ఎదుగుతూ ఆయన వలే ప్రియులారా మనము ఉండుటకు అన్ని విషయంలో ప్రియులారా మనము దైవ సన్నిధిలో మనం ముందుకు సాగాలి. ఎక్కడ ఉంటే ప్రియులారా మనకు ఎదుగుదల అనేది వస్తుంది. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథములో వ్రాయబడింది చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నేను యెహోవాడనియును, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలు మారు పేరు పెట్టుకొనును. ఇక్కడ వాక్యం చెప్తుందంటే, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎవరైతే దప్పికతో ఉంటారో, ఏవండి ఏ దప్పికతో వచ్చింది? సమరయ స్త్రీ ఆత్మ దప్పికతో వచ్చిందా రావడం? అసలు శరీర సంబంధమైన దప్పికతో వచ్చింది ఆవిడ. ఏ టైంలో వచ్చింది? మిట్ట మధ్యాహ్నపు సమయములో, ఎండవేళలో వచ్చింది. ఇప్పుడు ఆమె దప్పిక తీర్చుకోవడానికి యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ ప్రభు కూర్చున్నారు. శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? భోజనం తీసుకురామని పంపించాడు వారిని. ఈలోగా ప్రియులారా ఈమె 1:12 టైంలో ఎక్కడికి వచ్చింది? ఆ బావి దగ్గరికి వచ్చింది. ఆవిడ ఆలోచన ఏంటంటే, ఇక ఆయన్ని పట్టించుకోవాలి ఆవిడ. ఆమె దప్పిక తీర్చుకోవాలి. నీళ్లు తోడబోతూ ఉండగా ప్రభు ఆమెతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అమ్మ, దాహమునకు కొంచెం నీళ్లు ఇమ్మన్నా. ఎవరు మాట్లాడారు? ప్రభువే మాట్లాడారు. మరి ఆమెమనాలి? ఏమనాలి? సరే పోస్తాను అనాలి, లేదా పోయినంటే పోయిను అనాలి. ఆవిడేమందో తెలుసా? యూదుడు అయిన నీవు సమరాయులైన నన్ను దాహమునికిమ్మని అడుగుతున్నావేంటి? ఇప్పుడు ఎవరమ్మా రాయపోయేవాళ్ళు ఎవరన్నా వచ్చి అమ్మ కొంచెం మంచినీళ్ళమంటే ఏం చేస్తాం? ఇస్తారా? ఎవరా మీరు? ఇస్తారా? లేవు వెళ్ళిపోమంటారా? వెళ్ళమనరు. సహజంగా ఉదార స్వభావం కలిగిన ప్రతి ఒక్కరూ నీళ్ళేగా అడిగిందని చెప్పి ఎంత దప్పికతో ఉన్నారని చెప్పేసి మనం ఏం చేస్తాం? వారికి నీళ్ళు ఇస్తాం. కానీ ఈమె
యూదుడివైన నీవు సమరాలైన నన్ను దాహముని కమ్మని అడుగుతున్నావేంటి అనేది. అప్పుడు ప్రభు అన్నారంట, నేనిచ్చు నీళ్లు నువ్వు త్రాగితే నువ్వెన్నడూ దప్పికొనవు అని అనగానే ఆవిడేమంది, మరలా ఈ బావి దగ్గరికి నేను రాకుండా ఉండినట్లుగా ఆ నీళ్లు నాకు ఇమ్మంది. సరే ఆయన ఏం చెప్పాడు, ఆ నీళ్లు ఇమ్మనగానే ప్రభు ఏం మాట్లాడారు, నీ భర్తను తీసుకురామన్నాడు. ఆవిడేమంది, నాకు భర్త లేడంది. ప్రభు ఏమన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు, నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు, నీకు 5 పెనిమిట్లుండిరి. ఎలా తెలిసిందండి? ఏమ్మా అసలు మీరేమన్నా చెప్పారా వెళ్ళి యేసుప్రభుకి? మీరు చెప్పరా? ఎట్లా చూస్తా? ఎలా తెలిసింది ప్రభుకి? ఆయనకి తెలియందే ఉందండి. తెలియందేమని ఉందా? మానవుని యొక్క హృదయాంతరంగములు ఎరిగి ఉన్న దేవుడు. నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి, నా స్థితి, నా గతి, నా పరిస్థితి అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకని దావీదు చెప్పాడు, నాలో తలంపు పుట్టక మునిపే నన్ను నీవు ఎరిగి ఉన్నావయ్యా అన్నాడు. నా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నా గతి నీకు తెలుసు, నా స్థితి నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు ప్రభువా. నీకు తెలియదంటూ ఈ లోకములు ఏది లేదని భక్తులు ప్రియులారా ఆయనను శ్లాఘించారు. వెంటనే ఆవిడ నాలుక మడతేసి మాట్లాడిందా? అవరవరవరవర నాకు 4 ఉంటావేంటి, నాకు 5 ఉంటావేంటి, అసలు నీతో ఎవడు చెప్పాడు చెప్పు, చెప్పినోడు నా దగ్గరకు తీసుకురా, తాడో బేడో తెలుస్తాను అని చెప్పేసి అందా. మనమైతే ఆ తప్పును కప్పెట్టుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడతాము. అందుకేనంట భక్తి విషయంలో వేషధారంగా ఉంటారే వారు దేవుని రాజ్యానికి వెళ్ళరంట. వేసులైన దేవుని నా రాకడలో మార్పు చెంది వారు దేవుని రాజ్యానికి వెళతారు. కానీ భక్తిగా ఉండి వేషధారణతో ఉన్నవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరంట. అందుకని దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆమె వేసియే కానీ ఆమె హృదయం చాలా విశాలంగా ఉంది. ప్రభువు తనకు చూపించిన తన స్థితిని పిల్లారా వెంటనే ఒప్పుకుంది. అక్కడ దాచిపెట్టుకోవాలా. అలాగే పిల్లరా రహాబు కూడా ఏం చేసిందంటే ఆమె వేసియే కానీ వేగులు వారిని సమాధానంగా చేర్చుకుంది. దేవుని గురించి మాట్లాడింది ఆవిడ. ఆ స్త్రీ, ఆ సమరయ స్త్రీ అప్పటికప్పుడే ఆమెలో మార్పు వచ్చింది. వాస్తవమే చెప్పావయ్యా, వాస్తవమే చెప్పావు, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కాకుండా అని ఆవిడ యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉండగా ఆమె హృదయాన్ని ప్రభు సన్నిధిలో పిల్లారా కుమ్మరించుకుంది. ఆ కొండను అక్కడే విడిచిపెట్టేసింది. అప్పటికప్పుడే ఆమెకి మార్పు వచ్చేసిందండి. అప్పటికప్పుడే ఆమె మారు మనసు పొందింది. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. వాళ్ళ నామకి ఒక సామెకి నేను ఫోన్ చేసి, ఏమ్మా ప్రార్థన రాలేదేంటమ్మా అని ఫోన్ చేస్తే ఊళ్ళో అసలు లేనండి నేను అంది. ఆమె ఊళ్ళోనే ఉంది. మరి ఇదేంటి వేషధారణ అంటారా లేకపోతే వాస్తవం అంటారా? ఊళ్ళోనే ఉంది, ఊళ్ళోనే తిరుగుతుంది, ఇంటి దగ్గరే ఉంది. నేను లేనండి, ఎక్కడికో వెళ్ళిపోయానంది. చాలామంది వేషధారణ, ఎంత ప్రార్థన చేసినా వేషధారణ మాత్రం మానట్లా. వాస్తవికత లేదు, వాస్తవికమైన జీవితం లేదు, దేవునికి లోబడే జీవితం లేదు, యథార్థంగా మాట్లాడే జీవితం లేదు. కానీ ఈ స్త్రీ అయితే పిల్లరా వెంటనే ఆమె మార్పు చెంది ఆవిడ ఏం చేసిందంటండి, ప్రభు సన్నిధిలో తన స్థితిని ఒప్పుకొని ఏం చేసిందంట,
ఆమె ఏ ఊరి నుండి అయితే వెలివేయబడిందో ఆ ఊరికి వెళ్ళిందంట. ఆ ఊరికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను, అడుగో ఆయన అక్కడ మెస్సియా యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు, రండి అని ప్రియులారా ప్రజలందరికీ సువార్త చెప్పిందంట. అప్పటికప్పుడే ఆ భారం ఎలా వచ్చింది ఆవిడికి? వినాలి వాక్యం. అప్పటికప్పుడు ఆ భారం ఎలా వచ్చింది ఆమెకి? నిజమే, దాచిపెట్టువాడేమో కనికరించబడడు, అతిక్రమాలను ఒప్పుకొని దాచిపెట్టని వాడు మేలు పొందుతాడు అన్నట్లుగా ప్రియులరేమి మేలు పొందింది. అప్పటికప్పుడే ఆమె హృదయంలోనికి సువార్త భారం వచ్చేసింది. అందుకని దేవుడంటే మనకు ఆశ ఉండాలి. ఆశ గల వారిని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. ఏముండాలి ఆశ? దేవుని సన్నిధంటే ఆశ ఉండాలి. నేను క్రమంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, క్రమంగా దేవుని సంధిలో కనబడాలి, నా ప్రజెన్స్ దేవుని సంధిలో ఉండాలి, నేను అందరికంటే ముందు నేను దేవుని సంధికి వెళ్ళాలి. ఏమండి, ఆలోచన మనందరికీ ఉండాలి. మరి ఎప్పుడు రావాలి ప్రార్థనకి? పాటలలోనే మనం పాలు పంపులు పొందాలి. అంతేనా? నువ్వు సగం భోజనం చేసేటప్పుడు వెళ్ళి కూర్చుంటావా? లైన్లో కూర్చుంటావా? ఎట్టాగే మేము భోజనం చేస్తున్నాం, టేబుల్స్ ఖాళీ లేవు, ఒక పాస్టర్ గారు వెళ్ళిపోవాలని చెప్పేసి చాలా ఆతురత పడుతుంటే అప్పటికే సగం భోజనం అయిపోయింది మాది. ఆయన కుర్చీ వేశారు, ఒకటి వస్తే ఒకటి రాట్లా. అమ్మ అయ్యగారికి అది వేసారా అది తీసురండి అంటున్నారు. ఇప్పుడు ముందు నుంచి ఉంటే వడ్డననేది చెప్పండి, వడ్డననేది ముందేమేస్తారు? స్వీటు, తర్వాత హాటు, తర్వాత మంచినీళ్ళు అందరికంటే ముందు పెట్టేస్తారు. అన్నీ క్రమంగా వస్తాయి. మధ్యలో కూర్చుంటే స్టార్టింగ్ ప్రార్థనలోనే నీవు ఉండాలి. అంతేనా? మధ్యలో వచ్చి కూర్చుంటే మరి ఆరాధన చేయొద్దా? నువ్వు పాటలు వినొద్దా? చప్పట్లు కొట్టొద్దా? దేవుణ్ణి ఆరాధించొద్దా? నువ్వు అన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చి కూర్చుంటే నీకేమర్థం అవుతుంది? వాక్యానికి సగం మధ్యలో వస్తారు కొంతమంది, ముందు ఏం చెప్పాడో పాస్టర్ గారు అర్థం కాదు, అట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు. ఆశ ఉండాలి. దేవుని సన్నిధి మనం ఉండేది ఒక 2-3 గంటలు ఇక్కడ. ఈ 2-3 గంటల్లో 1 గంటన్నర నువ్వే దొంగిలించేసి, నీ సమయానికి నీ పనులకు దొంగిలించేసి ఒక గంట వచ్చి కూర్చుంటే ప్రయోజనం ఏముంది? ప్రారంభంలోనే దేవుని సన్నిధికి రావాలి. ప్రారంభ ప్రార్థనలోనే మనం ఉండాలి. నీ ఆశను దేవుడు చూస్తాడు, నీ ఆసక్తిని దేవుడు చూస్తాడు, నీకున్న దేవుడు తపనను చూస్తాడు. అందుకని ప్రియులారా, నీ తలంపులు, నీ తపన దేవుని మీద ఉండాలి. ఏమండి, ఎన్ని రోజులు మనం వాడుకుంటున్నాం? సోమవారం నుండి శనివారం వరకేరా చెప్పరా వాడుకుంటాం మనం? మన ఇష్టానుసారంగా టీవీ చూడండి, ఫోన్ చూడండి, వంట చేసుకొని తిన్ని తేపని పడుకొని నీ ఇష్టమే, నీకు ఇచ్చేశాడు దేవుడు. కానీ ఒక్కరోజు ఆయనకి ఇవ్వాలి కదా. అది ఏ రోజు చెప్పరా కోమలే? ఏ రోజు అది? ఆదివారం, పునరుద్ధాన దినం. ఆ పునరుద్ధాన దినం ఏం చేయాలి? మనం దేవుని సన్నిధికి ఆరాధన ఇన్ని గంటల కంటే అన్ని గంటలకే మనం ఖచ్చితంగా రావాలి. అంతేనా? ఖచ్చితంగా అన్ని గంటలకే రావాలి. ప్రారంభంలో నువ్వు అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడితే ఎంత గమ్ముగా ఉండదండి. నువ్వు లేచేదేమో 8 గంటలు లెగుస్తావు, దొరసనలాగా కొంతమంది. అట్లా లేకూడదు. ఊరు ప్రయాణాలంటే పెందలకళ్ళు వేసిపోతారు. పుట్టింటికి వెళ్ళాలంటే ఎరా విజయగా బాధ లేదులే, విజయ స్వగ్రామంలోనే ఉంటుంది. పుట్టింటికి వెళ్ళాలంటే ఎంత వేగరంగా బయలుదేరతావు నువ్వు? ఊపిరాణిస్తారా? ఏమండి, డబ్బులు ఇస్తున్నారు ఒక చోట,
ఓట్లకు డబ్బులు ఇస్తున్నారంటే తెల్లవారులు నిద్ర ఉంటుందా? ఈ సందులోకి వెళ్ళారంటే ఆ సందులోకి వెళ్తాం, ఆ సందులోకి వెళ్ళారంటే ఈ సందులోకి వెళ్తాం. ఓ పరుగులే. ఎంత డబ్బు కోసం ఎంత ఆసక్తిగా ఉంటామో, ఏమండి, ఊరు వెళ్ళాలంటే ఎంత ఆసక్తిగా ఉంటామో. ట్రైన్ పలానా టయానికంటే పిల్లరా ఆ టయానికే మనం వెళ్తామో వద్దా? ఒకరోజు రాజు గారు, నేను, బోయజ్ గారు విజయవాడ అని బయలుదేరాం. అక్కడ కళాగారు ఉంది, అక్కడ హాస్పిటల్కి వెళ్ళి పలకరించి రావాలని చెప్పేసి ఉదయాన్నే 6 గంటలకు ట్రైన్ ఉందంటే వెళ్ళాం. టికెట్ తీసుకున్నాం, కూర్చున్నాం. 6 గంటలకు ట్రైన్ వచ్చింది. నాకు బలుపు వెలగలేదు. మాటకారులైన రాజుగారు, బోయజ్ గారికి కూడా వాళ్ళు కూడా ఎలా తెలా చూస్తున్నారు. ఏంటి అది వచ్చి ఉంది, అది ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాం మేము. అది వాస్తవానికి మచిలీపట్నం నుంచి వచ్చింది 6 గంటలకు. అది కూర్చుని అది వెళ్ళిపోయింది. ఈ లోపు వెళ్ళి అడిగితే ఇప్పుడే వెళ్ళిపోయింది కదయ్యా అన్నారు. అయ్యయ్యో, ఎంత అవివేకం. మరి ఏం చేస్తాం? 10 రూపాయలకి వెళ్ళిపోదాం అనుకున్నాం, 10, 20తో వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది తెలుసా? 70 రూపాయలు పెట్టి మనిషికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళటం ముందే వెళ్ళాం, కానీ అవగాహన లేదు. అది ఎక్స్ప్రెస్ అని చేస్తుంటే ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాం మేము. ఎంత పిల్లరా మోసగించబడ్డాము. మరి ఏం చేస్తాం? ఇక అట్లాగే మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బళ్ళు పెట్టి మళ్ళీ బస్సుకు వెళ్ళటం జరిగింది. కనుక మరి టయానికి వచ్చేస్తాం. కొంతమంది వస్తారు, కానీ దేవుని సన్నిధిలో సరిగా మనం ఉండాలి, నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి సమయానికి వచ్చేయాలి. ట్రైన్ కంటే, బస్సు కంటే, ఊరు కంటే. అబ్బా విన్నారా? దేవుని సన్నిధి ఎంత ముఖ్యమైనది. నీ ఆశను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? నీ జీవితంలో మేలు చేస్తాడంట. అందుకని ఆయన ఏం చేస్తాడో ఇక్కడ చెప్తున్నాడు. దప్పిగలవాని మీద, చదవండి ఆ మాట. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టువాని మీద నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నెరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఎదగాలి అంటే ఎక్కడ నాటబడాలంటే నీటి కాలువల యోరను నాటబడాలి. మొదటి కీర్తనలో కూడా వ్రాయబడింది, వారు నీటి కాలువల యోరను నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటారు. నీటి కాలువల యోరను నాటబడిన వారు, దేవుని వాక్యము దగ్గర నాటబడిన వారు, దేవుని సన్నిధిలో నాటబడిన వారు, దేవునిలో నాటబడిన వారు ఏం చేస్తారంట? వారు దినదిన వాక్యం ఏం చెప్తుంది? నీటి కాలువల యోరను నాటబడిన వారు ఎలా ఉంటారట? దినదినము వారు. అక్కడ వ్రాయబడింది కదా, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా వారు ఎదుగుదురు. గడ్డిలో ఎదిగినట్లుగా వారు ఎదుగుదురు. ఇప్పుడు మనం ఎక్కడ నాటబడాలంటే నీటి కాలువల యోరను నాటబడాలి. ఏ నీళ్ళివి చెప్పండి? ఏ నీళ్ళివి? ఇదే జీవజలపు నీళ్ళు. ఈ నదీ ప్రవాహము దగ్గర నీవు నాటబడాలి. ఈ నదీ ప్రవాహము దగ్గర నాటబడాలి. నీటి యోరను ఉన్న పిల్లల చెట్టు దినదినము ఎదుగుతూ ఉంటుంది, దినదినము వర్ధిల్లుతూ ఉంటుంది, దినదినము ప్రవర్ధమానం చెందుతూ ఉంటుంది. అందుకనే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. దేవుని సన్నిధిలో మనము నాటబడాలి. నీ కుటుంబము దేవుని సన్నిధిలో నాటబడాలి. నీ కుటుంబము దేవుని సన్నిధిలో నాటబడాలి. వారి మందిరములో నాటబడిన వారై దినదినము మేలుకరంగా ఉంటారని మరొక చోట వ్రాయబడింది.
ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగిన వారు అన్ని విషయాల్లో దేవుడు వారికి సమృద్ధి ఇస్తాడు. ఇది రహస్యమైన విధానం. నీవు ఆత్మ సంబంధంగా వెనకబడితే ఏదో ఒకటి కొదువు నీకు కనబడుతూనే ఉంటుంది. దేవునికి నీవు దూరంగా ఉంటే ఏదో ఒకటి కొదువు నీకు కనబడుతూనే ఉంటుంది. కానీ నీవు ఆత్మ సంబంధంగా ఎదిగితే అన్నిటిలో దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడు. అన్నిటిలో దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడు. తన పిల్లలు సమృద్ధిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని నీ ఎదుగుదల ఎలా ఉంది? నీవు ఎలా ఎదుగుతున్నావు దేవునిలో? ఏమండి, మనం దేవుని సన్నిధిలో ఎలా ఎదుగుతున్నాం? నీటి కాలువలు ఎవరన్నా నాటబడ్డావా? వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధిలో నీవు కట్టబడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? లేదా? ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. క్రమంగా వాక్యం చదివేవారు చాలా ప్రశాంతతగా ఉంటారు. క్రమంగా ప్రార్థన చేసేవాళ్ళు, క్రమంగా దేవునితో మాట్లాడేవారు ప్రియులారా చాలా ప్రశాంతతగా భూమి మీద ఉంటారు. అందుకని అలాంటి ఆత్మ సంబంధమైన ధన్యతను మనము దేవునిలో పొందుకోవాలి. మనం ఎలా ఉన్నాం, ఎలా ఎదుగుతున్నాం, ఏ రీతిగా మనము దేవునిలో ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రికలో ఒక మాట వ్రాయబడింది. 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. అందరూ చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారు. 14 నుంచి చదువునానా? 14 నుంచి చదవరా? చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అందువలన మనమిక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత. చూసారండి, మనం ఎలా ఉండాలంటే దేవుని పిల్లలు మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు ఇటు అటు కల్పింపబడిన ప్రతి ఉపదేశాన్ని మనం వినకూడదంటండి. ఎంతోమంది సేవకులుగా వస్తూ ఉంటారు, కొంతమంది అందరినీ చేర్చుకుంటూ ఉంటారు. పాస్టర్ గారే కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? ఏయో వాళ్ళకు తోచింది చెప్తూ ఉంటారు, అదే మనం వింటూ ఉంటాం. అలాగా ప్రియులారా మనం ఉండకూడదు. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనం పసిపిల్లలంగా ఉండకూడదు. పసిపిల్లలంటే తెలియని వారు, మరి వాక్యం ఎరిగిన వారంటే బలమైన వారు. వాళ్ళు సంఘం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో బలమైన వారంగా ఉండాలి, వాక్య అనుభవం కలిగి ఉండాలి, వాక్యమును ప్రియులారా ప్రకటించే వారంగా ఉండాలి, వాక్యమును మనం తెలుసుకునే వారంగా ఉండాలి. మరి వాక్యం తెలియని వాళ్ళు ప్రతి మాట వింటారు, ప్రతి వారు చెప్పింది వింటానే ఉంటారు. అలాగ ప్రియులారా మనం ఉండకూడదని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 15వ వచనంలో ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదల కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో ప్రేమ కలిగి ఉండాలట. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆదిమ క్రైస్తవ సంఘములో ఆ సంఘములో ఉన్నవారందరూ ప్రేమ కలిగి ఉండారు. ఆ సంఘము అంత ఎదుగుదల అవ్వడానికి కారణం ఏంటి అని మనం ఒకసారి గమనిస్తే వారు ప్రేమ కలిగి ఉన్నారంట. క్రొత్త వారిని చేర్చుకున్నారంట. ఇప్పుడు క్రొత్త వారు ఎవరన్నా మన మందిరానికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? ఎవరో వచ్చారులే నాకెందుకులేని వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని ప్రేమను ఆవిరితో పంచాలి. అమ్మ మీరు ఎవరు, ఏంటి, మీ పేరేంటి, ఏ సమస్యలోనే మేము ప్రార్థన చేస్తాం అని పిల్లలు మనం మాట్లాడాలి.
ఆప్యాయతగా మాట్లాడాలి. ఆ సంఘంలోకి వెళితే ఆ సంఘస్థులు చాలా ఆప్యాయంగా ఉంటారు అని అనుకోవాలి. అంతేనా? కొంతమంది ఇక వాళ్ళదేదో వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఎవరిని గురించి పట్టించుకోరు. రావడమేమో లేటుగా వస్తారు, ఆమె అనగానే 4 అడుగుల్లో ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. ఏమండి, దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుందాం, లేకపోతే ఒకరికొకరు మాట్లాడుకుందాం అనే ఆలోచన చాలామందికి ఉండదు. అంత వేగంగా వెళ్ళిపోతారు. మరి వెళ్ళిపోయే ముందు ఆ వెళ్ళిపోయే ధ్యాస అంతా నీకు ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధికి రావడానికి ముందు వెళ్ళాలని ధ్యాస కావాలి కదా. సంఘం అంటే ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. అంతేనా? చెప్పాలి. ప్రేమ కలిగి ఉండాలా వద్దా? ఎవరో తెలియని వాళ్ళు వచ్చి నీ పక్కన కుర్చీలో వేసి కూర్చున్నారు, నా పక్కన కూర్చున్నా, వెనక్కెళ్ళు అనకూడదు. వెనక్కెళ్ళు, ఇది నా ప్లేస్ అనకూడదు. ఇది ఎవరి ప్లేస్ అండి? నువ్వేమన్నా ఇక్కడ రిజర్వేషన్ చేయించుకున్నావా? రిజర్వేషన్ చేయించుకున్నావా? ఇది అందరిది, దేవుని మందిరం ఇది. అందరిని మనం ఏం చేయాలంట? ప్రేమగా, వచ్చాము, క్రొత్తగా వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చారు, కూర్చో పర్వాలేదు అనాలి. బయట ఉన్నంత సరదాగా దేవుని మందిరం ఉండరు కొంతమంది. మొహం కందిరేగలు కందిరేగలు కుడితే ఎట్టుంటే మొఖాలు అట్ట అంటే కొంతమంది మొఖాలు. అసలు నిజంగా నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివేనా? ఆత్మ సంబంధమైన వ్యక్తివేనా? రక్షణ పొందిన వ్యక్తివేనా? ఏమండి, అసలు మొహం ఎంత సీరియస్గా ఉంటారో కొంతమంది. దేవుడు ఇవన్నీ చూస్తాడు. అందుకని వాక్యం చెప్తుంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం ఏం చేయాలంట? అన్ని విషయాల్లో ప్రియులారా మనం ఎదగాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషాలు ఉండకూడదు. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. విద్వేషాలు మనలో ఉండకూడదు. ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు కదా యేసు ప్రభు, ఏం చెప్పారు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. నీ తోటి సహోదరుని ప్రేమించలేని స్థితిని నీలో ఉంటే ఇంక నీవు క్రైస్తవుడు ప్రియుల ఎలా అవుతావు? ఎలాగ మనం అవుతాం ప్రియులారా? ఇతరులు మనం ప్రేమించలేకపోతే, నీ తోటి సహోదరి ఎడల నువ్వు ప్రేమ చూపించలేకపోతే, నీ తోటి సహోదరి ఎడల నువ్వు ప్రేమ చూపించలేకపోతే నీవు ఎలాగా ఉత్తమురాలుగా నీవు ఉత్తముడుగా ఉంటావు? వాక్యం ఏం చెప్తుంది? ప్రేమ కలిగి ఉండు. ఇప్పుడు యేసు ప్రభు వారు క్రైస్తవుల కోసమే మరణించాడా? లోకములో ఉన్న వారందరి కోసం మరణించాడు ఆయన? చెప్పాలి, అందరూ చెప్పాలి. చెప్పండి. లోకములో ఉన్నవారందరి కోసం ఆయన మరణించాడు, అందరి కోసం రక్తం కార్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. మరి ఆయనకు లేని బాధ మనకెందుకు? అమ్మా, వాళ్ళు మీరు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోండి. ఏమైంది? వాళ్ళు మాట్లాడట్లా, మేము మాట్లాడట్లా. వాళ్ళు ఒకే మందిరంలోకి వస్తాం, ఒకే చోట కూర్చుంటాం, ఒకే వాక్యం వింటున్నాం, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి తేడాలే మనలో ఎందుకు ఉండాలి? చెప్పాలండి. ఒక సహోదరుడు అన్నాడట, వెళ్ళి అతను ఏదో ప్రభుని అంగీకరించకముందు ఏదో అతని విషయంలో తప్పు చేశాడంట. అతను ప్రభుని అంగీకరించి మారు మనసు పొందిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి అన్నాడంట, సహోదరుడా నన్ను క్షమించు, నేను నీ ఎడల చాలా తప్పుగా ప్రవర్తించాను అని, నన్ను క్షమించు అని అడిగాడంటండి. ఆయనేమన్నాడు తెలుసా? నువ్వేదో తెలియక మాట్లాడేవలే తమ్ముడు, తెలియక మాట్లాడేవలే, నేను నిన్ను క్షమించేసేలే అన్నాడంట. అది ఎంత మనసు ఎంత ఇదైపోద్ది. మన బల్లారాధనలో పాలు పొందుతాం, దేవుని ఆరాధిస్తున్నాం, ఆ నోటితోనే ప్రార్థన చేస్తున్నాం, ఆ నోటితోనే స్తుతులు చెల్లిస్తున్నాం, ఆ నోటితోనే గొడవలాడుతూ ఉంటాం, ఆ నోటితోనే అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఆ నోటితోనే వగైరా. ఇంకా దేవుని ప్రేమ ఏముందండి? ఎలా చూపించగలుగుతున్నావు నీవు? దేవుని ప్రేమను ఎలా చూపించగలుగుతున్నావు? అందుకని అందరితో సమాధానము కలిగి మనం ఉండాలంట. అందరితో సమాధానము కలిగి ఉండాలి. అందరితో సమాధానము కలిగి ఉండాలి.
ఎవరితో మనం విద్వేషాలు ఉండకూడదు, కోపాలు ఉండకూడదు, తాపాలు ఉండకూడదు. అందుకని సంఘం అంటే ఏంటి? సంఘము దేవునిది. సంఘాన్ని ఆయన ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. మనలో అవిధేయత ఉన్నా, మనలో దోషాలున్నా, మనలో నేరాలున్నా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించిన ప్రకారం మనం కూడా ఇతరుల ఎడల మనం ప్రేమ కలిగి ఏం చెప్పాలంట? సత్యమును చెప్పుచు. లేనిపోయిన మాటలు చెప్పకూడదు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పకూడదు. ఎక్కడ పిల్లలు మనం చెప్పకూడదండి. అసత్యపు మాటలు ప్రచారం చేయకూడదు. అసత్యమైన విధానంలో నీవు నడవకూడదు. అందుకని ఒకటి దేవుని ప్రేమ కలిగి, రెండవది సత్యమును చెప్పొచ్చు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే దేవుని వాక్యమే. ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. ఆయన సత్యమును చెప్పొచ్చు. మనం ఏం చేయాలంటండి? అన్ని క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఎలా ఉండుటకు? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. ఎదుగుదల. సత్యము చెప్పేవారు ఎదుగుతారు, ప్రేమ కలిగిన వారు ఎదుగుతారు, నిరపరాధులుగా ఉన్నవారు దేవునిలో ఎదుగుతారు. దేవుడు వారికి తోడుగా ఉంటాడు, వారి కుటుంబాలకు తోడుగా ఉంటాడు, వారి శ్రమల్లో దేవుడు తోడుగా ఉంటాడు, వారి కష్టాల్లో దేవుడు తోడుగా ఉంటాడు, వారి నష్టాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పు. నీ ఎదుగుదలకు ఆటంకాలు ఏంటి? నువ్వు ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండలేకపోతున్నావు, సత్యాన్ని చెప్పలేకపోతున్నావు, అసత్యపు మాటలు పలుకుతూ ఉన్నావు. అందుకనే కాబోలు నీవు దేవునిలో ఎదగలేకపోతున్నావు. ప్రియులారా, దైవ సన్నిధిలో మనం అలాగా ఉండకూడదు. క్రీస్తు ప్రేమను బాహాటంగా మనము చూపించాలి. అంతేనండి, క్రీస్తు ప్రేమను బాహాటంగా చూపించాలి. సత్యము చెప్పాలి. వాక్య సత్యమై ఉన్న దేవుని సన్నిధిలో ప్రియులారా, ఆ సత్యమునకు అనుకూలంగా ప్రియులారా మనం దైవ సన్నిధిలో నడవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆఖరికి ఒక మాట చెప్పి మనం ప్రార్థనలోనికి వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. 2 చేతులెత్తి, అందరూ 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ భక్త కోటికి పేతురు గారు ఏం రాశాడు అంటే, ఏం చెప్తున్నాడు? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని. ఏం మానాలి సంఘం? హలో, మిమ్మల్ని ఏం మానాలి సంఘము? దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని. ఇన్ని మానవుని హృదయంలో ఉండే మనిషిని ఏం చేస్తున్నాయండి? దేవునికి దూరం. ఇవి విశ్వాసుల హృదయంలో కూడా ఉంటాయా? ఏమా ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఇప్పుడు మీలో ఉంటాయా ఉండవా? అసూయ ఏమన్నా ఉందా ఎవరి మీదన్నా? ఉంటే నేరుగా చెయ్యొద్దండి. అందరి చేత మిమ్మల్ని చప్పట్లు కొట్టేస్తా. 1 2 3 4 5 6 7 వాళ్ళని బట్టి దేవునికి చప్పట్లు కొడతాను. దేవుని సందేహం కొట్టాలి గట్టిగా. నిరభ్యంతరంగా ఎత్తారండి, కానీ కొంతమంది ఎత్తలా. ఏముండకూడదు మనకు? ఏముండకూడదు? ఎవరి మీద? ఇతరుల మీద. దైవజనుని మీద ఉండొచ్చా? ఉండొచ్చండి.
ఉండకూడదా? విశ్వాసం మీద ఉండొచ్చా? ఎవరి మీద ఉండకూడదు. ఎలా ఉండాలి మరి? నీ ఎదుగుదలకు ఆటంకం ఏంటి? నువ్వెందుకు ఎదగలేకపోతున్నావు? ఇదే అదేంటంటే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని ఎలా ఉండాలట? క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. రక్షణ విషయములో మీరు ఎదుగు నిమిత్తము, విశ్వాస జీవితంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. తల్లిని దూషిస్తారు కొంతమంది, తండ్రిని దూషిస్తూ ఉంటారు. అయ్యో తల్లి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. నీ తల్లిని నీ తండ్రిని దూషించకూడదు. వారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. తండ్రిని దూషించకూడదు. తండ్రి ఎవరు? నీకు జన్మనిచ్చినవాడు. తల్లి ఎవరు చెప్పండి? నిన్ను అల్లారు ముద్దుగా పెంచిన తల్లి. ఆ తల్లిని తండ్రిని కొంతమంది దూషిస్తూ ఉంటారు, ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తాం, నన్ను క్షమించని. అది నోరా తాటి పెట్టా? అసలు నీ నోరేనా? అక్కడేమో నువ్వు బూతులు తిట్టి వస్తావు, తల్లిని ఎట్లా మాటలు మాట్లాడతావు, తండ్రిని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతావు, భర్తను ఎలా పడితే ఎలా మాట్లాడతావు, భార్యను ఎలా పడితే ఎలా మాట్లాడతావు, నీ స్నేహితులను ఎలా పడితే ఎలా మాట్లాడతావు. వచ్చి స్తోత్రం 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 అంటావా? ఏమా అమ్మలారా, మీకే వందనాలండి. అందరికీ వందనాలు కూడా చెప్పలేరులే మీరు, ఎందుకంటే ఇవన్నీ ఉంటాయిగా మనలో. నోరు రావట్లే చెప్పడానికి. చెప్పొద్దు అన్నది సాతాను నిన్ను. మరి ఎట్లా ఉండాలి మనం? సంఘం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో. మరి భర్తను దూషించవచ్చా? భర్తను దూషించవచ్చా? భర్త మీద అనుమానం పడవచ్చా? మీకు తెలియదులేండి, ఆయన సరైనడు కాదండి. భార్య మీద అనుమానం పడవచ్చా? మీకు తెలియదులేండి, ఆయన సరైనది కాదండి. లేకపోతే ఎందుకు నేను అనుమానం పడతాను, ఎందుకు అట్లా చేస్తాను, ఇట్లా చేస్తానని చెప్పేసి మనం అనుకోకూడదు. ఒకవేళ లోపం ఉందనుకోండి, ఏం చేయాలి? దేవునికి అప్పగించేయి. దేవునికి అప్పగించాడు. కాళ్ళు ఎరగొట్టేయ్యా, కూర్చోబెట్టయినా పెడతానయ్యా. కాళ్ళు ఎరగొట్టేయ్యా, కూర్చోబెట్టి ఎంతకాలం పెడతా? చెప్పండి. నీ భర్తనే నీకు ముళ్ళుగా పెడతాడు దేవుడు. నిన్ను వంచాలని, నిన్ను నీ తల వంచాలని, నీ మోకాళ్ళు వంచింపజేయాలని చెప్పేసి భర్తను నీకు ములుగా పెడతాడు. కొంతమందికి భార్యను ములుగా పెడతాడు, కొంతమందికి పిల్లలను దేవుడు ములుగా. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు చాలా బాధ పెడతారు. అలాగా మనం ఉండకూడదు. మరి ఆత్మీయ తల్లిదండ్రులను బాధ పెట్టొచ్చా? ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు? దైవజనుడు, దైవ సేవకురాలు. ఆత్మీయ తల్లిదండ్రులను నిందించవచ్చా? ఒకవేళ నాలో ఏమన్నా లోపం ఉంటే నా ముందే అడుగు, అంతేగాని వెళ్ళి చాటుకు వెళ్ళి చెప్పుకోకూడదు. దైవజనురాల్లో ఏమైనా లోపం ఉందా? ముందు అడుగు, అమ్మా నువ్వు ఇలా ఉన్నావు, ఇలా అన్నావు అని ఉందా. అట్లా కాకుండా మీటింగ్ వేసి ఆ మీటింగ్లో చెప్పుకోకూడదు, నిందించొద్దు. వారు నీ క్షేమం కొరకు ప్రార్థించేవారు ఆత్మీయ తల్లిదండ్రులు. వారిని నువ్వు ప్రేమించాలి, వారిని నువ్వు గౌరవించాలి. మరి వారినే నువ్వు గౌరవించకపోతే దేవుణ్ణి నువ్వు గౌరవిస్తావు? నువ్వు ఏవండి? అటు ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులని నిందించొద్దు. రెండవదిగా ప్రియులారా, శారీరకమైన తల్లిదండ్రులను కూడా మనం నిందించొద్దు. మూడవదిగా నీ తోటి సహోదరుని నీవు నిందించొద్దు. ఒకవేళ ఆమెలో ఏమైనా లోపం కనబడితే ఆవిడ కోసం ప్రార్థన చెయ్యి, అంతే. నీవు నిందించకూడదు, అటు దేవుణ్ణి నిందించకూడదంటండి. అందుకని ఏం మానాలి? సంఘములో ఉన్నవారు ఏం మానాలంట? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి.
రక్షణలో ఎదుగు నిమిత్తము. ఏ పాలివి? నిర్మలమైన పాలు. వాక్యం అంటే ఇది పాల వంటి వాక్యము, తేనె కంటే మధురము. ఇది నిర్మలమైనది, ఇది స్వచ్ఛమైనది, దీనిలో కల్మషము లేదు. దేవుని వాక్యములో కల్మషము లేదు. ఆ పాలను నీవు అపేక్షించాలి, ఆ వాక్యాన్ని నీవు అపేక్షించాలి, ఆ వాక్యాన్ని నీవు తినాలి, ఆ వాక్యాన్ని నీవు వినాలి, ఆ వాక్య ప్రకారంగా నీవు జీవించాలి. అందుకనే బాబు చింటూ ఏం చేశాడు? ఇప్పుడు దగ్గర 5 రోజులు, వారం రోజుల నుంచి, మన సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆన్లైన్లో అందిస్తున్నాడు. 5 గంటల నుండి 6 గంటల వరకు. మోత చేశాడు మొన్న. ఎప్పుడు? బల్లారాధన రోజున. నిద్రపోవద్దు, 5 గంటలకల్లా లేవండి, 5 గంటలు లేవండి అని. ఆయన తర్వాత నేను కూడా మోత చేశా. చెవిలో శంఖం ఊదినట్లుగా కొంతమంది ఉన్నారు. ఏవండి 5 గంటలు? మీకు ఫోన్లు ఉన్నాయి కదా, మొబైల్స్ ఉన్నాయి కదా, టచ్ ఫోన్లు ఉన్నాయండి అందరికీ. టచ్ ఫోన్లు ఉన్నాయి. మీకు దీన్ని ఆపరేట్ చేయడం మీకు కుదరకపోతే మీ పిల్లలు ఉంటారు చదువుకున్న వాళ్ళు, వారికి తెలుసు, చిన్నపిల్లలకి ఎలాగ చేయాలో తెలుసు, వాళ్ళతో చెప్పండి. చక్కగా లింక్ పంపిస్తున్నాడు. ఇంచుమించు 170 మందో ఎంతమందో ఉన్నారు. ఆ 170 మందికి లింక్ పంపిస్తున్నాడు ఆయన. 4:30కు లేచి ఖచ్చితంగా పిల్లరా 5 గంటలకల్లా వాక్యం ప్రార్థన ప్రారంభమవుతుంది. ఒక 2 పాటలు, తర్వాత ఒక అరగంట వాక్యం, 3 ప్రార్థనలు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి పిల్లలను మనం ఈ రీతిగా దేవుని సందులో సాగటం ఎంత మంచిది. అమ్మా వింటున్నారా? దేవుని సందులో ఈ రీతిగా మనం ముందుకు సాగడం ఎంత మంచిది. మీలో ఎంతమంది కలుస్తున్నారు? కలవాలి, అందరూ కలవాలి. మొబైల్స్ అందరికి ఉన్నాయి కదా. ఆ లింకు ఏం చేయాలి? ఆ లింక్ మీద తెలుగులోనే పంపిస్తున్నాడు. ఒకరు ఇంగ్లీష్ రాదనుకో, అర్థం అవ్వదని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు? తెలుగులోనే పంపిస్తున్నాడు. మిస్పా గాస్పల్ మినిస్ట్రీ అని చెప్పేసి దాని మీద పంపిస్తున్నాడు. ఆ లింక్ మీద మనం నొక్కితే ఏమవుతుంది? జాయిన్ అనే వస్తుంది. దాని మీద నొక్కితే వెంటనే నీవు జాయిన్ అయిపోతావు. అది తెలుగులోనే వస్తుంది. అది మిస్పా గాస్పల్ మినిస్ట్రీ అని చెప్పేసి. రేపు తెల్లవారుజాము నుంచి అందరూ కలవాలి. అందరూ కలవండి. అందరూ కలిస్తే చాలా మంచి సబ్జెక్టు ఆయన చెప్తున్నాడు. చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నాడు. ఎందుకంటే మరి అబ్బాయిని బట్టి నేను చాలా గర్విస్తున్నాను. మరి అంత లోతుగా పిల్లల సువార్త, ఆ మత్తయి రాసిన సువార్త గురించి మాట్లాడుతున్నాడు. నేను చెప్పడం కాదు, మీకు కూడా అర్థమవుతుంది. 3 ప్రార్థనలు, ఒక అరగంటలోపు వాక్యం, 2 పాటలు. అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఉదయాన్నే లేచి మనం పిల్లరా ఆ వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో పాలు పంపులు పొంది దేవుని సన్నిధిలో మన దినచర్యను ప్రారంభించడం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు ప్రతిదినం ఒక ఆదివారమే ఉండదు. సోమవారం నుంచి శనివారం వరకు అది ఉంటూనే ఉంటుంది. ప్రతిరోజు దయచేసి మీరందరూ పిల్లల వాక్యాన్ని వినడానికి, ఆత్మీయ స్థితిలో ఎదగడానికి మనం ఏం చేయాలి? వీటన్నిటిలో మనం పాలు పంపులు పొందాలి. ఇది నీ ఎదుగుదలకే. దీని గురించి చాలా ప్రయాసపడుతున్నాడు ఆయన. కనుక సంఘాలు ఎదగాలి, బయట వాళ్ళకి కాదు. ఓన్లీ మన 4 సంఘాల్లో ఉన్నవారికే ఇది పిల్లరా చేస్తున్నాడు ఆయన. అందుకని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడింటావులే, మనకు టైం ఎక్కడ ఉందలే అనుకోవద్దు. చక్కగా నీవు ఆ లింక్ను ఓపెన్ చేసి జాయిన్ అయితే నీకు చక్కగా వాక్యం, పాటలు, వాక్యము, ప్రార్థనలు అన్నీ నీకు చక్కగా వినబడతాయి. చక్కగా 6 గంటలు ఖచ్చితంగా ముగింపు అవుద్ది. 6 గంటల నుంచి నీ పనులన్నీ చేసుకో. ఆ దినమంతా నీకు దేవుడు ఆశీర్వాదము ఇస్తాడు. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీ నెంబర్లు లేకపోతే నాకు ఇవ్వండి, దాన్ని మేము ఫీడ్ చేసుకుని ఆ లింకులు మీకు కూడా పంపిస్తాం. మీరు కూడా 5 గంటల నుంచి ఉదయాన్నే జరిగే ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మీరందరూ పాలు పంపులు పొందాలని దైవజనునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎదగాలి. క్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు కనుక ఆత్మీయ స్థితిలో మనం అందరం ఎదుగుదాం.
వాక్యాన్ని విందాం, పాటలలో, ప్రార్థనలో, అన్నిటిలో ప్రియులారా ప్రేమ చూపించుటలో, సత్యము చెప్పుటలో ప్రియులారా, ఇతరులు ప్రియులారా అందరితో సమాధానంగా ఉండటంలో మనమందరం ఎదుగుదల కలిగి దైవ సన్నిధిలో ఉందాం. అలాంటి ఎదుగుదల పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేయునుగాక. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.